హైదరాబాద్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాధారణంగా వేసవిలో మినహా మిగతా రోజుల్లో గ్రౌండ్ వాటర్ సమృద్ధిగానే ఉంటుంది. కానీ ఇప్పుడు తక్కువ లోతు గల బోర్లలో నీళ్లు రాని పరిస్థితి నెలకొంది. దీంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు జలగండం పొంచి ఉంది. మునుపెన్నడూ లేని రీతిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని కాలనీల్లో ఇప్పటికే వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు జనం. దీంతో వేసవి పరిస్థితి ఎలా ఉంటుందనే టెన్షన్ మొదలైంది. గత ఏడాది హైదరాబాద్లో సాధారణ స్థాయి కంటే 16% అధిక వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జలాలు కొంతవరకు వృద్ధి చెందాయి. అయితే నవంబర్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ 7.94 మీటర్లుగా ఉంటే డిసెంబర్ నాటికి 8.89 మీటర్లకు పడిపోయింది. అంటే నెల రోజుల్లోనే గ్రౌండ్ వాటర్ లెవెల్ మీటర్ వరకు తగ్గింది. ఏడాది క్రితం నాటి భూగర్భ జలాలతో పోల్చి చూసినా ఈ విషయం స్పష్టమవుతుంది. 2023 డిసెంబర్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ 8.13 మీటర్లుగా ఉంది. అంటే 30 మీటర్ తగ్గింది. హైదరాబాద్లో భూగర్భ జలాలు వేగంగా తగ్గుతున్నాయనే విషయం దీన్ని బట్టి స్పష్టమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ లోతులో ఉన్న బోర్లలో నీరు రావడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లతో నీళ్లు రప్పించుకుంటున్నారు జనం. పరిస్థితులను గమనిస్తున్న జలమండలి దానికి తగ్గట్లుగా సిద్ధమవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటర్ ట్యాంకర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు మార్చి వరకు సరిపోతాయంటున్నారు అధికారులు. డిమాండ్ పెరిగితే దానికి తగ్గట్లుగా ట్యాంకర్లు, ఫిల్లింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచుతామంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 300 చదరపు మీటర్లకు మించి విస్తీర్ణం గల నివాసేతర ప్రదేశాల్లో ఇంకుడు గుంత ఉండాలనే నిబంధన ఉంది. అయితే ఇది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. కొత్త నిర్మాణాలకు ఇంకుడు గుంతను తప్పనిసరి చేస్తున్నారు. ఇకపై ఇంకుడు గుంతలు లేని వాళ్లకు వాటర్ ట్యాంకర్ ఛార్జీలను పెంచాలనే ఆలోచనతో ఉన్నారు అధికారులు. వేసవిలో గ్రౌండ్ వాటర్ తగ్గడం సహజమే. కానీ వర్షపు నీటిని కాపాడుకోలేకపోవడం వల్ల మున్ముందు గడ్డుకాలం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.